హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే మనకి M4R16 రాస్తున్న వాళ్ళకి ఏంటి థర్డ్ యూనిట్ మనకి ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ ఉన్నాయండి. ఏంటి మనకి ఫస్ట్ వినండమ్మా, ఇదే కాన్సెప్ట్ మనం సెకండ్ యూనిట్ రెసిడ్యూస్ దగ్గర కనుక్కుంటాము. క్లియర్గా ఎక్కడ కనుక్కుంటామంటే అది ఇంప్రాపర్ ఇంటిగ్రల్ రెసిడ్యూ. ఈ కాన్సెప్ట్లో 2 సార్లు కనుక్కుంటాం. ఒకటి 0 to π ఆర్ 0 to 2π ఆర్ 0 to ఇన్ఫైనైట్. దీన్నే మనం 0 to π 0 to 2πని ఇంటిగ్రల్ కనుక C+2π ఫామ్లో ఉన్నప్పుడు చేస్తాము. అవి కొన్ని ప్రాబ్లమ్స్, అవి ఒక మెథడ్. అండ్ ఇంకొకటి ఇంటిగ్రల్ -ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఉన్నప్పుడు ఈ 2 కాన్సెప్ట్ల మీద ఏవైతే డిఫరెంట్గా ఉన్నాయి, ఏవైతే రిపీట్ అయినాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మీరు కనీసం ఇవి ప్రాక్టీస్ చేసిన పర్ఫెక్ట్ 15 మార్క్స్, మీ అదృష్టం బాగుంటే 30 మార్క్స్ రావచ్చు. 15 అయితే పక్కా అండి. ఈ క్వశ్చన్ ఈ టైప్లో నేను ఆల్మోస్ట్ ఫస్ట్ 0 to 2π 0 to π ఉన్నప్పుడు అంటే C+2π ఫామ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అని చెప్తాను. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మీన్స్ ఇందులో నేను 3-4 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆ 4 వీడియోస్ తర్వాత నెక్స్ట్ మెథడ్స్ చెప్తాను. లిజన్ కేర్ఫుల్లీ. నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఈజ్ లెంతీ అవ్వద్దు, వీడియో ఎగ్జామ్స్ టైం కాబట్టి. చూడండి బేటా, ఫస్ట్ ఇలా ఇస్తాడు. ఎప్పుడైనా ప్రాబ్లమ్ని ట్రై టు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్. ఇలాంటి నేను 4 ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత ఒక్కసారి రివిజన్ చేయండి, నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. వట్టి కళ్ళతో చూడొద్దు. చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ, 0 to 2π 1/5 + 4 cos θ dθ ఇచ్చారు. అంటే C+2π లేదా 0 to 2π ఇవ్వచ్చు, లేదా 0 to π ఇవ్వచ్చు. 0 to π ఇచ్చినప్పుడు 2πకి ఎలా మార్చాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ స్టాండర్డ్ 0 to 2π ఫామ్లో ఉంది. ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇది ఏ ఫార్మాట్లో ఉంది, నాకు ఇక్కడ C బి ద సర్కిల్ అంటే ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రల్ ఆఫ్ C f(z) dz ఫామ్లో ఉంటే C అనేది ఒక సర్కిల్. ఇది ప్రతి ప్రాబ్లంకి ఈ కాన్సెప్ట్ నేను ఏదైతే మార్క్ చేస్తున్నాను చూడండి రెడ్తో, ప్రతి ప్రాబ్లంకి ఇలాంటి ప్రతి ప్రాబ్లంకి కాన్సెప్ట్ సేమ్ అండి. నేను ఆల్రెడీ డిరైవ్ చేశాను. C అనేది ఒక సర్కిల్ అనుకుంటే క్లోజ్ దెన్ mod z = 1. ఓకే, అప్పుడు z అనేది ఎలా తీసుకోవాలి, e⁻iθ. ఆల్వేస్ ఇట్ ఈస్ e⁻iθ. అంటే నేను డిఫరెన్షియేషన్ చేస్తాను. ఇటువైపు dzతో చేస్తే ఏమవుతుంది, e⁻nx అంటే x ఇంటూ e⁻nθ అంటే n ఇంటూ e⁻nθ అంటే i ఇంటూ e⁻iθ dθ అవుతుంది. కానీ మనకి e⁻iθ అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, z అనుకుంటున్నాను. z సబ్స్టిట్యూట్ చేశాను. ప్రాబ్లంలో dθ ఉంది కాబట్టి నేను dθ వాల్యూ రావాలి కాబట్టి dθని ఇటే ఉంచేసి దీన్ని అటు తీసుకెళ్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది iz. ఓకే, నేను ఇప్పుడు ఈ వాల్యూని ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తే దానికంటే ముందు మనకు ఒకటి తెలియాలి. ఇలాంటి ప్రాబ్లంలో కాస్ θ ఉంటుంది మనకి. ఇక్కడ ఏముంది, 4 cos θ ఉంది. కాస్ θ ఉండొచ్చు, సైన్ θ ఉండొచ్చు. మనకి ఎక్స్పోనెన్షియల్లో కాస్ θ వాల్యూ జస్ట్ రిమెంబర్, అదేం గుర్తులేదు మేడం అంటే స్టాండర్డ్కి ఇలా గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్స్పోనెన్షియల్లో కాస్ θని నేనేమంటాను చూడండి, కాస్ θని ఏమని రాయొచ్చు నేను, e⁻iθ + e⁻−iθ/2. అవునా, ఇక్కడ iθ అంటే ఏంటిది ఇక్కడ z కదా, అందుకని నేను ఏమని రాసాను చూడండి, e⁻iθ అంటే z. మరి e⁻−iθ అంటే ఏంటిది, 1/e⁻iθ కదా, అంటే 1/z/2. దీన్ని సింప్లిఫై చేసి న్యూమరేటర్లో ఎల్సిఎం తీస్తే ఒక z వస్తుంది, అది z వస్తుంది. z² + 1/2z అవుతుంది. అవునా, 2z అంటే ఇక్కడ డినామినేటర్లో ఒక టర్మ్ వచ్చింది కదా, /2 × z. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ని నా కండిషన్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ నేను సాల్వ్ చేస్తాను. అది ఎలా, 0 to 2π యాజ్ ఇట్ ఈస్ 1/5 + 4 cos θ. బట్ dθ అంటే నాకు ఏమని తెలుసు, dz/iz సబ్స్టిట్యూట్ చేశాను. తర్వాత ఈ izని బయటకు రాసేయండి, 1/5 + 4. ఇక్కడ కాస్ θ, ఇప్పుడు నేను కాస్ θని సబ్స్టిట్యూట్ చేస్తాను. కాస్ θ అంటే నాకు ఏమని తెలుసు, z² + 1/2.
2z అని తెలుసు. అవునా నాన్న? ఇక్కడ ఏం లేదండి, దీన్ని 4తో ప్రోడక్ట్ చేశాను, టోటల్ ఎల్సిఎం 2z తీశాను. అప్పుడు ఇది ఎల్సిఎం 2z ఇంటూ 5 5 10z అవుతుంది. 4 2s 4 1s 4 4z² ప్లస్ 4 1s 4 ఇలా అయింది కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ న్యూమరేటర్లో ఒక 2 డినామినేటర్లో ఒక 2 వస్తుందండి, కామన్ తీసి క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది 2z², ఇది 2 కామన్ తీస్తే 2z² అవుతుంది, ఇది 5z అవుతుంది, ఇది 2 అవుతుంది. బై z ఉంటుంది కదా, ఈ zని న్యూమరేటర్కి ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకేనా? ఇక్కడ కూడా ఒక z ఉంది, అప్పుడు ఈ z క్యాన్సిల్ చేసేసాను. ఓకే, క్లియర్గా వినండి, మీరు పెన్ను పేపర్తో సాల్వ్ చేస్తే అర్థమవుతుంది. ఓకేనా? నో నీడ్ టు వరీ, వెరీ ఈజీ అండ్ డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు దీన్ని ఇలా రాశాను. ఏం మిగిలింది నాకు? మిగిలినటువంటి టర్మ్ని రాసిన తర్వాత ఇది ఏ ఫార్మాట్లో ఉంది నాకు, ఎందుకు నేను దీన్ని మనము షో దట్ ద రెసిడ్యూస్, దీన్ని ఇంకెలా అడుగుతారు చెప్తాను, ఆగండి బేట 1 సెకండ్. దీన్ని ఇంకొక విధంగా ఎలా అడగొచ్చు అంటే షో దట్ బై ద మెథడ్ ఆఫ్ రెసిడ్యూస్. మెథడ్ ఆఫ్ రెసిడ్యూస్ అని అంటే మెథడ్ ఆఫ్ రెసిడ్యూస్ అన్న ఇదే, ఇవాల్యుయేట్ అన్న ఇదే. 0 to 2π లేదా -∞ to ∞ లేదా 0 to ∞ ఉంటుంది. ఇక్కడ ఈ ఫార్మాట్కి తీసుకొచ్చినాక ఇది ఎలా ఉంది, ఈ 1/iని మర్చిపోండి, యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 0 to 2π f(z) dz అంటున్నాను. ఓకే, అంటే f(z) అంటే నేను ఏమనుకుంటున్నాను, f(z) ఈజ్ నథింగ్ బట్ 2z² 1/f(z). ఓకే, ఇది f(z), ఇది దీన్ని f(z) అనుకోండి. ఎప్పుడైనా ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి, రూట్స్ కనుక్కోవాలి. ఓకే, డిస్క్రిమినేట్ కావచ్చు లేదా మామూలుగా రూట్స్ కనుక్కోండి. రూట్స్ కనుక్కుంటే నాకు ఈ 2 రూట్స్ వచ్చినాయి. కావాలంటే మీరు డిస్క్రిమినేట్ నుండి ట్రై చేయండి. ఈ 2 రూట్స్, ఒకటి z+, మనకి z - a z+a ఫార్మాట్లో రావాలి. ఈ రూట్స్ x - a y - b అలా ఉంటుంది కదా మనకి, x - 1 y - 1 ఇలాంటి ఫార్మాట్లో వస్తే సబ్స్టిట్యూషన్ ఈజీ. ఇలా కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది z - a z - b ఫార్మాట్. ఏ ఫార్మాట్? z - a z - b మైనస్ ఫార్మాట్లో రావాలి. అంటే ఏ ప్లేస్లో ఏం పెట్టుకుంటే నాకు మైనస్ వస్తుంది, -½ అంటే z -½ అంటే z+½ కదా. అందుకని z = -½ తీసుకున్నాను. z = ఇంకొకటి -2 ఆర్ ద పోల్స్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. ఎప్పుడైనా ఈ రూట్స్ అనేవి పోల్స్ అయితే ఏమంటున్నాను, పోల్స్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ రూట్స్ ఆఫ్ దట్ ఈక్వేషన్. ఏవైతే రూట్స్ కనుక్కుంటారో అవే మన ఇచ్చినటువంటి పోల్స్. అయితే ఎప్పుడైనా మనం ఇది ఏం తీసుకున్నాము, CB the circle that is also unit circle. Mod Z is unit circle. Unit circle అంటే ఎలా ఉంటుంది చూడండి, it is okay. యూనిట్ సర్కిల్ అంటే సెంటర్ ఇక్కడ ఉంటుంది, ఇటు వెళ్తే 1 ఉంటుంది, ఇటు వెళ్ళిన 1 ఉంటుంది, ఇటు వెళ్తే -1, ఇటు వెళ్తే 1. ఎందుకని వీటన్నిటిని కవర్ చేస్తే సెంటర్ నుంచి రేడియస్ 1 ఉంటుంది యూనిట్ సర్కిల్కి. డన్. ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలంటే ఇచ్చినటువంటి 2 పోల్స్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్. లైస్ ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్కి యూనిట్ సర్కిలే తీసుకోవాలి. సెంటర్ అనేది 0 నుంచి ఇటు 1, ఇటు 1, ఇటు -1, ఇటు -1 బికాస్ దీస్ ఆర్ నెగిటివ్ యాక్సిస్, రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే -½ అంటే ఇక్కడ వస్తుంది, అవునా? ఇక్కడికి -1 అన్నప్పుడు ఇది -½ కదా, ఇక్కడ వస్తుంది. అంటే బట్ -2 అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడెక్కడో వస్తుంది, అవునా? అంటే ఏంటిది, -½ అనేది ఇన్సైడ్ ద సర్కిల్, బట్ -2 అనేది అవుట్ సైడ్ ద సర్కిల్. మనకి ఏం చెప్తుంది రెసిడ్యూ థీరం, ఏవైతే పోల్ వాల్యూస్ ఇన్సైడ్ ఉంటాయో వాటికి మాత్రమే మనం పోల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. అవుట్ సైడ్ ద సర్కిల్ అనుకోండి, జస్ట్ నెగ్లెక్ట్ దట్ వాల్యూ, అది రాయాలి ఇక్కడ మీరు. out of which z equal to -½ lies within the unit circle. ఓకే, కావాలంటే డయాగ్రామ్ కూడా వేయండి, ఫుల్కు ఫుల్ వస్తే. z equal to -2 అనేది ఏంటిది, లైస్ అవుట్ సైడ్ ద యూనిట్ సర్కిల్. కాబట్టి కన్సిడర్ జస్ట్ ఫైండ్ ద పోల్ ఎట్ z equal to ½ ఓన్లీ, -½ ఓన్లీ. మనకి రెసిడ్యూ థీరం ఏం చెప్తుంది, రెసిడ్యూ ఎట్ z equal to α నుంచి మనం పోల్ వాల్యూస్ ఎలా కనుక్కుంటాము, లిమిట్ z tends to a z - a into f(z). దిస్ ఈజ్ మై పోల్ ఫార్ములా. దీన్ని పోల్ కనుక్కోవాలంటే ఇది యూజ్ చేయాలంటే చూడండి, క్లియర్గా చూడండి, ఎక్కడ కనుక్కుంటాము, ఇక్కడ కనుక్కోమండి, ఇక్కడ ఒక్క దగ్గరే కనుక్కోవాలి. అంటే లిమిట్ z tends to a, ఏంటిది నా పోలు, -½
ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ ఏ ఇంటూ జెడ్ మైనస్ ఏ, ఎక్కడైతే మనం పోల్ కనుక్కుంటున్నామో ఆ వాల్యూ అంటే జెడ్ మైనస్ ఏ అంటే ఎంత -12, ఓకేనా, డివైడెడ్ బై 2 ఇంటూ ఎప్పుడైనా ఇది డినామినేటర్లో ఉంది కదా వాల్యూ, డివైడెడ్ బై ఏమొచ్చింది నాకు ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ని ఈ విధంగా రాసుకున్నాను. ఏదైతే మీరు ఆఫ్టర్ మీన్స్ రూట్స్ రాసుకున్నాక రాస్తారో ఎక్స్ మైనస్ ఏ జెడ్ మైనస్ ఏ జెడ్ మైనస్ బి ఆ ఫార్మాట్ని ఇక్కడ రాయండి. ఎందుకని దీన్ని అలా రాయొచ్చు కదా, 2 ఇంటూ జెడ్ ప్లస్ హాఫ్ ఇంటూ జెడ్ ప్లస్ 2. ఎందుకు మేడం అలా రాశారంటే మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, అప్పుడు ఇవి రెండు ఈజీగా క్యాన్సిల్ అవుతాయి, ఓకేనా. మళ్ళీ మీరు ఫ్రాక్షన్స్ రూట్స్ చేసి దాన్ని ఇలా క్యాన్సిల్ చేయకుండా ఇప్పుడు సింప్లిఫికేషన్ ఈజీ ఉంటుంది. నా ఏం మిగిలింది, ఇది మిగిలింది నాకు. ఇక్కడ జెడ్ ఈక్వల్ టు -12 సబ్స్టిట్యూట్ చేస్తాను, 2 ఇంటూ -12 ప్లస్ 2. ఇదేమవుతుంది 2 ఇది -1, 2 2 4 అంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు 3 వస్తుంది, 1/3. నేను దీనికి కదా కనుక్కుంటున్నాను, దీనికి కనుక్కుంటే ఈ వాల్యూ నాకు ఎంత వచ్చింది 0 to 2π f of z dz. నౌ ఐ గాట్ దట్ ఈజ్ ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఇక్కడికి 1/3 వచ్చింది. వాట్ ఈజ్ ఎక్స్ట్రా టర్మ్ ఐ ఉంది కాబట్టి ఐ రాసినాను. బై రెసిడ్యూ థీరం వి నో దాట్ రెసిడ్యూ థీరం నుంచి మనకి ఏమని తెలుసు, ఎఫ్ ఆఫ్ జెడ్ dz అంటే ఏంటిది 2πi ఇంటూ సమ్ ఆఫ్ రెసిడ్యూస్. సమ్ ఆఫ్ రెసిడ్యూస్ అంటే మీకు ఇక్కడ ఒకటే రెసిడ్యూ వాల్యూ వచ్చింది కదా, ఏమొచ్చింది అది 1/3i. ఒకవేళ రెండు రెసిడ్యూస్ వాల్యూస్ వచ్చినాయి అనుకో, దిస్ ప్లస్ దట్ వాల్యూని యాడ్ చేయాలి, అవునా. ఒకటే వాల్యూ వచ్చింది కాబట్టి 2πi ఇంటూ దిస్ 1/3i, ఓకే. ఐ క్యాన్సల్ 2π/3. నాకు ఇచ్చినటువంటి ప్రాబ్లంకి వాల్యూ హెన్స్ ఇట్ ఈస్ 2π/3. ఒక్కొక్కసారి షో దట్ అంటారు, ఒక్కొక్కసారి ఇవాల్యుయేట్ అంటారు, ఇంకొకసారి ఏమడగచ్చు షో దట్ ద మెథడ్ ఆఫ్ రెసిడ్యూస్ అని కూడా అడుగుతారు. రిమెంబర్ దిస్ యూనిట్ 3 M3, ఓకేనా. ఇది బాగా వింటే యూనిట్ 2లో ఉన్నటువంటి లాస్ట్ రెసిడ్యూ పోల్స్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. నెక్స్ట్ క్లాస్లో ఇలాంటి ప్రాబ్లం ఇంకొకటి చేద్దామండి. అది ఎలా అంటే 0 to π ఇస్తే ఏం చేయాలి అనేది చెప్తాను, ఓకేనా. కంపల్సరీ 1కి 2 సార్లు చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తానో కనీసం అవైనా ప్రాక్టీస్ చేసి వెళ్తే మీరు ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, ఓకే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.